హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. ఈరోజు ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటో తెలుసా? క్యారెట్ ఫ్రై. రెగ్యులర్గా క్యారెట్ ఫ్రై చేసుకుంటాం కదా, ఒక్కసారి ఇలా పెసరపప్పు వేసి క్యారెట్ ఫ్రైని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే ఇది రైస్లోకే కాదు, చపాతీల్లో కూడా సూపర్గా ఉంటుంది. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ఈ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకొని ఒక అరగంట సేపు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసుకొని నానబెట్టుకోండి. వీటన్నిటిని ఒక గిన్నెలోకి వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద పూర్తిగా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. పెసరపప్పు ఉడికేలోగా హాఫ్ కేజీ క్యారెట్ని తీసుకున్నాను. దీన్ని పైన ఉండే తోలు తీసేసి నీట్గా వాష్ చేసి ఇలా సన్నటి ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈలోగా పెసరపప్పు పూర్తిగా కుక్ అయిపోయింది. అలానే సాఫ్ట్గా పప్పులాగా ఉడికించాల్సిన అవసరం లేదు, కుక్ అయితే సరిపోతుంది. స్ట్రైనర్లో వేసి ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, అలాగే హాఫ్ స్పూన్ మినపప్పు, జీలకర్ర వేసి ఆవాలు చిటపట్లాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. దీనంతటిని ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద క్యారెట్ ముక్కలు 80% కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి, లేదంటే అడుగంటుతుంది. మూత పెట్టడం వల్ల క్యారెట్ తొందరగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఈలోగా హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసి తీసుకోవాలి. వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోండి. పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా గ్రైండ్ చేసుకొని దీన్నంతటిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకుందాం. తర్వాత అదే మిక్సీ జార్లోకి 4-5 వెల్లుల్లి రెబ్బలు, మీ కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసి వేసుకోండి. మనం ఎండు కారపొడి ఏమీ యూజ్ చేయట్లేదు, అందుకని కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. పావు స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూను ధనియాలు కూడా వేసి వీటిని కొంచెం బరగ్గా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈలోగా క్యారెట్ ముక్కలు బాగా 80% వరకు కుక్ అయ్యాయండి. వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. పావు స్పూన్ పసుపు వేసి మరొకసారి కలుపుకోండి. ఇందాక పోపు వేసేటప్పుడు ఎండుమిర్చి వేయలేదు, కలర్ మారిపోతుందని. ఇప్పుడు ఒక 2 ఎండుమిర్చి మధ్యలోకి కట్ చేసి వేసుకొని 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇందులోకి స్ట్రైనర్లో వేసిన పెసరపప్పును కూడా వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసి దీనంతటిని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. క్యారెట్ ఫ్రైలో ఎప్పుడైనా పెసరపప్పు యాడ్ చేసి మీరు ఫ్రై చేశారా? ఇంతవరకు చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే చేసిన వాళ్ళైతే ఈ టేస్ట్ ఎలా ఉంటుందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అంతటిని వేసుకొని ఈ పేస్టు పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. వెంటనే స్టవ్ ఆపేశారంటే టేస్ట్ అంత బాగుండదు. ఒక 4-5 నిమిషాల సేపు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర చల్లుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోయినట్లే. చూడండి ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చిందో క్యారెట్ ఫ్రై. అలాగే చూడడానికి కూడా చాలా బాగుంది, టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ అండి. క్యారెట్ ఫ్రై నార్మల్గా రైస్లోకే కాదండి, సాంబార్ రసంలో కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అలాగే లంచ్ బాక్స్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.